రేషన్ బియ్యానికి బదులు నగదు అందిస్తే ఎలా ఉంటుందోనని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. నిరుపేదల్ని ఆదుకోవడానికి అదే లక్ష్యంతో తెల్ల రేషన్ కార్డులకు ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో కిలో బియ్యంపై 40 రూపాయల వరకు భారం పడుతోంది. ప్రభుత్వమే ఈ రాయితీని భరిస్తోంది. అయితే ఈ రేషన్ బియ్యం పెద్ద ఎత్తున పక్కదారి పడుతోంది. రేషన్ విడిపిస్తున్నటువంటి లబ్ధిదారులకు ఈ బియ్యాన్ని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అదే బియ్యం విదేశాలకు తరలిపోతోంది. అదే సమయంలో మిల్లులో మరపట్టి క్వాలిటీ బియ్యంలో కలిపి విక్రయాలు చేస్తున్నారు. పెద్ద దందాకు తెరతీస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ పోర్ట్ నుంచి విదేశాలకు పెద్ద ఎత్తున బియ్యం తరలిపోతున్న విషయం బయటపడింది. గత నుంచి ఆరోపణలు ఉన్న సాక్షాత్ ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుగజేసుకుని ఆ బియ్యాన్ని పట్టుకున్నారు. దీంతో ఇది సంచలనంగా మారింది. అందుకే పేదలకి బియ్యం బదులుగా నగదు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. అదే జరిగితే సంచలనమే. పేదల 3 పూట్ల అన్నం తినేందుకు గాను తెలుగుదేశం ప్రభుత్వం తొలిసారిగా రేషన్ పంపిణీ మరింత సరళతరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చౌక ధరల దుకాణాలు ఏర్పాటు చేసింది. నాడు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఈ విషయంలో చొరవ చూపించారు. చౌక ధరల డిపోల ద్వారా ఇంటికి అవసరమైన నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అయితే కాలక్రమేణా చౌక ధరల డిపోల బియ్యం పంపిణీకి పరిమితమయ్యాయి. అయితే ఇలా పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతోంది. రేషన్ లబ్ధిదారుడి కంటే వ్యాపారులకు, దళారులకు లబ్ధి చేకూరుస్తోంది. అందుకే బియ్యం బదులుగా నగదు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం ధర 50 రూపాయల పైమాటే. అయితే చౌక ధరల డిపో ద్వారా అందిస్తున్న బియ్యం కిలో 2 రూపాయలు మాత్రమే. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం పేదలకు ఉచితంగా బియ్యం అందిస్తోంది. అయితే ఈ బియ్యాన్ని గ్రామాల్లో దళారులు, వ్యాపారులు 17 రూపాయల నుండి 20 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. వాటిని వ్యాపారస్తులు విక్రయిస్తున్నారు. కొంత బియ్యం మిల్లులో మరోసారి మరపట్టి క్వాలిటీ బియ్యంలో కలిపేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు వస్తోంది. అక్కడి నుంచి నౌకలో విదేశాలకు తరలిపోతోంది. ఈ తరుణంలోనే రేషన్ బియ్యం పక్కదారిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే రేషన్ పంపిణీలో బియ్యం బదులుగా నగదు అందించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా సమాచారం. దీనిపై కొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుందని అధికారులు కూడా కొన్ని వర్గాలు చెబుతూ ఉన్నాయి.